రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలకు చెక్ పెట్టింది. గత 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. విశ్వ వేదికపై భారత జెండాను రోహిత్ సేన రెపరెపలాడించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్ బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. దీంతో ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు టీమిండియా తెరదించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేసి సత్తా చాటగా, అక్షర్ పటేల్ 31 బంతుల్లో 4 సిక్స్లతో 47 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అండ్రిచ్ నోర్కియా రెండేసి వికెట్లు తీయగా, మార్కో జాన్సన్, రబాడా తలో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 52 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా, డికాక్ 31 బంతుల్లో 4 ఫోర్లు 6తో 39 ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. నూట 77 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రిజా హెండ్రిక్స్ ను బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ వెంటనే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మార్క్రమ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో 12 పరుగులకే సౌత్ ఆఫ్రికా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ పరుగులు చేశారు. యాభై 54 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశారు. స్టబ్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగాడు. క్వింటన్ డికాక్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన క్లాసెన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు. ఈ క్రమంలో అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. పద్దెనిమిదవ ఓవర్లో బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో మార్కో జాన్సన్ ను క్లీన్ బౌల్ చేశారు. దాంతో చివరి 12 బంతుల్లో సఫారీ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ 4 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. తొలి బంతికి సూర్యకుమార్ సూపర్ క్యాచ్ తో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. 5వ బంతికి కగిసో రబాడా కూడా అవుట్ అవడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు.